తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. సో అసలు ఇండస్ట్రీకి ఫస్ట్ అంటే ఎలా ఇంట్రడ్యూస్ అయ్యారు, ఎవరి త్రూ వచ్చారు? ఫస్ట్ ఫిలిం ఏది? ఫస్ట్ వచ్చేసి ఎం ధర్మరాజు ఎమ్మి. అది మా తాతగారికి వేమూరు సత్యనారాయణ గారు రైటర్ ఆఫ్ దట్ మూవీ పరిచయం. ఓకే. చెన్నై నుంచి తీసుకొచ్చిన అమ్మాయి చెయ్యకపోతే రాజమండ్రిలో షూటింగ్ జరుగుతున్నప్పుడు పక్కనే మా ఊరు కాబట్టి ఊరిని కలవడానికి వెళ్ళినప్పుడు ఏదైనా ఉంటే మా మనవరాల్ని చేయిస్తాను, ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పడం, ఆ టైంకి ఆ అమ్మాయి చేయకపోవడం, నేను ఎంటర్ అవ్వడం జరిగింది అనమాట. రవిరాజు శెట్టి గారి డైరెక్షన్లో. ఫస్ట్ ముహూర్తం బాగుందండి. ఎం ధర్మరాజు ఎంఏ వెరీ బిగ్ హిట్ అనమాట. అంటే కమర్షియల్ హిట్ కాదు కానీ మోహన్ బాబు గారి యాక్టింగ్ ఒక బార్ సెట్ చేసిన ఫిలిం అది. అసలు సూపర్. ఆయన యాక్టింగ్ చాలా బాగుంటుంది టిల్ డేట్. కానీ చాలా ఫిలిం చేశారు. 7 by Z బృందావన్ కాలనీ అండ్ బొమ్మరిల్లు. అసలు బొమ్మరిల్లు అయితే ఇప్పటికీ కూడా ఎంతో మందికి ఫ్యాన్స్ అసలు కదా. అండ్ అందులో మీ అల్లరి కూడా బాగుంటుంది. నువ్వు నాకు నచ్చావులో ఎలా ఉంటుందో సేమ్ ఇందులో కూడా. మేకప్ వేసేనా? బంటి మేకప్ అనగానే అన్ని తోసుకొని వచ్చేస్తా ఉంటారు. బుజ్జి మేకప్ అంటా బుజ్జి. అండ్ సిద్ధార్థ్ గారికి కూడా నీకు ఇంకో 100 రూపీస్ ఇస్తాను, వాడికే వేసి వాడికే తీసే అంటారు సిద్ధార్థ్ గారు. సో అంటే ఆ బాండింగ్ ఎలా ఉంది అంటే జెనీలియా గారితో అండ్ సిద్ధార్థ్ గారితో, ప్రకాష్ రాజ్ గారు? జెనీలియా లైక్ సో స్వీట్, నిజంగానే చాలా స్వీట్ హార్ట్. అసలు ఎటువంటి టాంట్రమ్స్ ఉండవు, చక్కగా వచ్చి పని చేసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ మూవీలో కూడా బాగుండింది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ విత్ ద ఫ్యామిలీ కదా, ప్రతి దాంట్లో మేము ఉంటుండే వాళ్ళం. సిద్ధార్థ్ ఈజ్ ఆల్సో అంటే చాలా టాలెంటెడ్, మల్టీ టాలెంటెడ్. అసలు ఎప్పుడు స్క్రిప్ట్ పైనే ఉండేవారు. ప్రకాష్ రాజ్ గారు ఆయన పని అయింది, అంటే ఎక్కువ ఇంట్రాక్షన్ కొంచెం తక్కువే, కానీ కంప్లీట్ ప్యూర్ ఫ్యామిలీ కదా అది అసలు. అవును. ప్రతి ఒక్క ఇంట్లో ఎంత వదినలు, అక్కలు. సురేఖవాణి గారితో బానే ఉంటది, తను బయట మాట్లాడుకుంటాం. అలా శ్రీరామ్ అన్న. మీరు బయట కూడా వదిన అని పిలిచేసేవాళ్ళ? లేదు, ఓన్లీ వాళ్ళు పిలిచేవారు. అంత తొందరగా రిలేషన్ తో అంటే పిలవను, చాలా అనిపించాలి. ఓకే. అక్క అక్క అనేది ఇంకా కామన్. ఇప్పుడు రజిత అక్క అంటాము, సురేఖ అక్క, లేదంటే ప్రవీణ్ అక్క, ఇలా అక్క ఇంకా గారు అనే బదులు ఇంకొంచెం దగ్గర రెస్పెక్ట్ అలా వస్తుంది. సూపర్ అండి.